సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న నటుడి గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు ఇండస్ట్రీలో 46 సంవత్సరాలు ఇప్పటికీ వెనుతిరుగు చూసుకోకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, ఒక సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నో సినిమాలు, దాదాపు 400 పైగా సినిమాలు తీయటమే కాకుండా అందరి చేత శబాస్ అనిపించుకున్న ఒక నటుడు, విలక్షణ నటుడు బెనర్జీ గారు. చాలా తక్కువ ఉంటాయి ఇంటర్వ్యూస్, చాలా స్టోరీ ఉంటుంది. ఇవాళ మొత్తం లాగేద్దాం. సో బెనర్జీ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొని కూర్చోబెట్టడానికి చాలా టైం పట్టింది ఈసారి మాకు. లేదండి, రాకూడదని కాదు, అంతేనా? కొంచెం దూరంగానే ఉంటున్నారు కదా ఈ మధ్య అసలు మీడియాకి. ఎందుకు? అది జనరల్గా ఎప్పుడు నేను కొంచెం పబ్లిసిటీకి వాటికి ఎక్కువ రాను. చేస్తూ ఉంటా ఇంటర్వ్యూలు, బట్ వెరీ రేర్. అండ్ స్టేజ్ మీద కూడా ఐ జస్ట్ కీప్ అవే ఉంటాను. అవసరమైనంత వరకు ఉంటాను తప్పితే ఎక్కువ. అండ్ సినిమాలలో మీరు పోషించిన పాత్రలకి రియల్ లైఫ్లో మీరు బయట ఉండే పాత్ర చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీతో ఫోన్లో మాట్లాడిన ఫస్ట్ రోజు నాకు అర్థమైపోయింది, అరే విలన్స్ అందరూ సినిమాలో కరడు కట్టిన విలన్లు అదో రకంగా ఉంటారు, ఇక్కడ బయటకు వచ్చేసరికి కంప్లీట్గా మాట్లాడే మాటలు కావచ్చు చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎమోషనల్. మనకు ఎందుకు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, మన పని మనం చూసుకోవాలి, వచ్చేయాలి, ఇదే లైఫ్, మన ఫ్యామిలీ, ఇలా అనుకునే వాళ్ళు 99.9% ఉన్నారు. ఇది బేసికల్గా మిస్టర్ రోషన్, నేననే కాదు, జనరల్గా ఐ డోంట్ నో ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ యూనివర్సల్గా ప్రపంచం అంతా ఈ బ్యాడ్ నెగిటివ్ క్యారెక్టర్స్, సినిమాలు సెల్యులాయిడ్ మీద వేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా దే ఆర్ టోటలీ డిఫరెంట్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, వాళ్ళు చాలా సాఫ్ట్, చాలా ఎమోషనల్, చాలా సెంటిమెంటల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్. బట్ సినిమాల్లో చూస్తే వాళ్ళు చేసే పనులు అవన్నీ, ఇది జనరల్గా 99.99% ఆల్ విలన్స్ అవుట్ సైడ్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎప్పుడైనా మీరందరూ సెట్లో కూర్చున్నప్పుడు సరదాగా కూడా అనుకుంటూనే ఉంటారు సార్? ఓకే, మీకు అసలుకి అంటే మీరు అంటే నేను ఒక ఆడియన్గా నేను చెప్పాను మీ గురించి, మీరు కూడా ఒక ఆడియనే కాబట్టి డెఫినెట్గా మీరు చూసినప్పుడు సినిమాలలో అరే ఈయన గురించి ఏదో అనుకున్నాం, అదేంటి ఆఫ్ స్క్రీన్ ఇలా ఉన్నారు అనుకున్న విలన్ అంటే ఎవరని చెప్తారు మీ లైఫ్లో? అది ఎవరో ఎందుకు మాతో పాటు పనిచేసిన జీవా ఉన్నాడు. వాళ్ళ జీవాని అయితే సినిమాల్లో చూస్తే ఎలా ఉంటాడు, అసలు మనిషి బయట చూస్తేనే భయంకరంగా ఉంటాడు. అవును, బట్ అతను కలిసి ఇంటరాక్ట్ అయితే ఓకే, తను మాట్లాడే భాష, తన సౌమ్యత, కల్చర్, అసలు భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ చాలా బాగా అవగాహన ఉంది, మాట్లాడతాడు. బయట సినిమాలో వేసే క్యారెక్టర్స్ అలాగే అంతకుముందు మనం నెల్లూరు కాంతారావు గారిని చూసేవాళ్ళం. అవును, తర్వాత ఎస్వి రంగారావు గారు అంటే అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ వేశారు కాబట్టి ఆయన ఇమేజ్ మారిపోయింది. అవును, ఈ నాగభూషణం గారని, హిందీలో ప్రాణ్ అని, వీళ్ళందరూ అసలు చూస్తుంటే భయం వేసేది కదా. బట్ అవుట్ సైడ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. అందరినీ కలిశాను నేను. ఓకే, ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, లక్కీగా నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను కాబట్టి ఐ కుడ్ మీట్ ఆల్ దోస్ పీపుల్. ఓకే, ప్రాణ్ గారు, రంగారావు గారు, నాగభూషణం గారు, అందరినీ ఐ మెట్ దెమ్. లక్కీగా మీరు చాలా ఎర్లీగా ఇండస్ట్రీకి వచ్చేసారని చెప్పి. లక్కీగా అలా పుట్టించేశాడు దేవుడు అప్పుడు. అంతేనా? అంతే, ఆ రోజుల్లో పుట్టించేశాడు. ఆ రోజుల్లో పుట్టించిన వాళ్ళు కూడా చాలా లేటుగా వచ్చారు కూడా. దట్ ఇస్ ద టైం. అంతే, మీరు నాకు తెలిసి 70s లో వచ్చేసారు. 79 ఐ వాస్. ఓకే, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. తర్వాత అలాగే యాక్టర్ అయ్యాము, సినిమాలు తీసాము. నేను అల్టిమేట్గా ఓ నటుడుగా స్థిరపడిపోయాం. ఏది తృప్తినిచ్చింది అంటే డెఫినెట్గా డైరెక్ట్ ఏది అండి? ఒకటి చెప్తానండి, అందరికీ ఒక మనస్సాక్షి ఉంటుంది. అవును, ఆ మనస్సాక్షి వాళ్ళకి తెలుసు ఏంటనేసి. అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అల్టిమేట్గా మీ సంపాదన, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా. ఓకే, ఆ సంపాదనలో ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసిన పనికి మీకు వచ్చే డబ్బులతో మీ భార్య బిడ్డలు బాగున్నారా, మీకు ఒక మంచి ఇల్లు ఉందా, మీకు ఒక లైఫ్ ఉందా, దట్ ఈస్ బేసిక్ కంటెంట్. అది సాటిస్ఫాక్షన్. ఓకే, ఇక ఇవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, దర్ సర్టన్ పీపుల్ అట్ టెల్ యూ ఇక్కడ అంత అదృష్టం అండి,
మెయిన్గా ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా అది ఉన్నా ఎవ్రీథింగ్ నీడెడ్, బట్ అదృష్టం అంటూ ఉంటే దర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. కొంతమంది చాలా బాగా నటిస్తారు, దే గెట్ లాట్ ఆఫ్ నేమ్. సినిమా అని కాదు, థియేటర్ అని కాదు, టీవీ, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దే పర్ఫార్మ్ వెరీ వెల్, దే ఆర్ బీన్ అప్లాడెడ్, బాగా అప్లాడ్ చేస్తారు. బట్ ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి ఆ పేరు వస్తుంది, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. అది ఈ సంపాదన ఇదంతా జీవితం అంతా తినడానికి లేకపోయినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు. ఓకే, చూసారు అలాంటి ఆర్టిస్టులను కూడా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది పేరు రాని వాళ్ళు ఉన్నారు, పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకే, సంపాదించేసుకుని పేరు వచ్చేసి సంపాదించుకున్న తర్వాత డబ్బులు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో దట్ ఈస్ అ కేటగిరీ. ఓకే, బట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏది సంతృప్తి ఇచ్చిందనంటే, జనరల్గా ఎవరికైనా కానీ మీరు జీవించడానికి హ్యాపీగా ఉన్నారనేది పనిచేస్తే అదే సంతృప్తి. సో నమ్ముతారు మీరు కూడా, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. రైట్ టైం రైట్ ప్లేస్ వచ్చిన తర్వాత ఇంత చేసినా కూడా మంచి వేషం వేసి బాగా సినిమాలో మంచి షూటింగ్ చేస్తాడు, అందరూ బాగా మెచ్చుకుని అంతా చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఆడలేదనుకోండి, అన్నోటిస్డ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంత చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ సినిమా ఆడాలి, అప్పుడే రికగ్నిషను అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఏ హెడ్. ఓకే, అంటే మీ రోజుల్లో ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుందా సార్? ఈ సినిమాలో కాస్టింగ్ వీళ్ళు ఉన్నారు, ఒకవేళ సక్సెస్ అయితే ఒకలాగా ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే అప్పుల్లో హీరోయిన్స్ మీద ఎక్కువ ముద్ర వేసేవాళ్ళు. ఐరన్ లెగ్రా బాబు ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, కథ మీద వేయరు, హీరో మీద వేయరు, డైరెక్టర్ మీద వేయరు, పాపం హీరోయిన్ మీద వేసేసేవాళ్ళు అప్పుల్లో. ఒక్కో పీరియడ్లో ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు, దాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవన్నీ దట్ ఇస్ ఆల్ ఇమ్మెటీరియల్ అనమాట. ఓకే, ఇప్పుడు అంటే ఒక పీరియడ్ని బట్టి అండి, ఒకప్పుడు కథ ఇంపార్టెంట్. కథ ఎన్నుకున్న తర్వాత ప్రొడ్యూసర్ ఒక కథ వినేవాడు, కథ విన్న తర్వాత ఈ కథకి ఏ డైరెక్టర్ పెడదాం అనుకునేవాడు. ఓకే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని విన్న తర్వాత దీనికి ఎవరిని హీరో పెడదాం అనుకున్నాడు. ఓకే, తర్వాత హీరో కెమెరామెన్ వీళ్ళందరూ డిసైడ్ అయిన తర్వాత హీరో ఎవరిని పెడదాం అనుకునేవాడు. ఓకే, తర్వాత హీరోయిన్ ఎవరు పెడదాం, అలా వచ్చేది. తర్వాత కొంతకాలం ఇంకో రకంగా, ఇప్పుడు ఇంకో రకం ఏంటి, హీరో ఇమేజ్కి తగ్గ కథ. సో రకరకాల ఫేజెస్ మారుతూ వచ్చింది ఇండస్ట్రీ. ఓకే, సో ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు, ఏ టైంలో అది. లక్కీగా మీరు ఒక 5 generations చూసుకుంటూ వచ్చేసారు. ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ మీరు హీరో మెటీరియల్ కదా సార్, మంచి హైట్, వెయిట్, మంచి అందం. తిప్పు కొడితే ఒక్కసారిగా మీరు చేసిన రోల్స్కి మీకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది కొనసాగింది అనేది కొంతమంది అంటూనే ఉంటారు. అంటే మీ వరకు అసలుకి నాన్నగారు మంచి యాక్టరు, నాన్నగారు మంచి విలను, అసలు నాన్నగారు నాకు తెలిసి మీకన్నా నాన్నగారు సూపర్ ఉంటారు అసలు. వాయిస్ కానీ డెఫినెట్లీ. సరే ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి, అందరూ అనేవాళ్ళు. నాకైతే అసలు మురళీమోహన్ గారు చాలాసార్లు అనేవాళ్ళు, ఏమైనా చక్కగా ఉంటాను, హీరో కావాల్సిందే అది ఇది అనేసి అని. ఎందుకోనండి, ఐ డోంట్ నో, నాకు ఏది ఆర్టిస్ట్ అవ్వాలన్నా, ఇది అవ్వాలన్నా, అది అవ్వాలన్నా, నాలో ఆ ఫైర్ కానీ ఏదో తపన అంటారు చూసారా, అలాంటివి ఏం లేవు. ఓకే, మేబీ ఏమైనా డిఫెక్ట్ ఉందో నాలో. అవునా? ఆ తపన లేకపోవటం, లేకపోతే ఆ ఎయిమ్ లేకపోవటం, ఒక సాధించాలనేది లేకపోవటం, ఎప్పటికప్పుడు ఓకే హ్యాపీ అని వెళ్ళిపోవటం వల్ల అలాగా అయిపోయింది. సో వచ్చిన దాంతో ఎక్కువ సంతృప్తి, చాలు వచ్చింది వాళ్ళకి అలా అనుకుంటాం కూడా కాదు, మరి ఎందుకుని అలా అయిపోయింది. నాన్న ఫీల్ అయ్యే వల్ల ఈ విషయంలో కొంచెం ఆయన ఎప్పుడు లేరు, బికాజ్ ఆయన చాలా ఫ్రీగా ఉండేవాడు మాతో, ఫ్రీ హ్యాండ్, ఆయన పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఏముండదు. అండ్ ఈ బాట్ యాజ్ వెల్, బాగా పెంచారు, చదివించారు, అండ్ ఎప్పుడు ఏమి లేవు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. ఓకే, మనం వల్ల చిల్లరగా తిరుగుతూ ఉంటే, లేదా వేరే వేషాలు వస్తుంటే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఓకే, మనకు కూడా ఈ పెద్దగా లేవు కాబట్టి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈయన మనం కరుడుగట్టిన విలన్ లాగా చూసాం కదా, అందమైన హీరో అయ్యి ఉంటే మేబీ ఎలా ఉండేవాళ్ళ లుక్ ఒకసారి ఇందులో ఫొటోస్ కొన్ని మా టీం ఇక్కడ ఎదుగు ఏజ్లో సార్ ఇది బాగా పట్టారు ఈ ఫోటోలన్నీ. ఇది అప్పుడు ఇండస్ట్రీకి రాలా, దిస్ వాజ్ మేబీ మై ఆఫ్టర్ కాలేజ్ డేస్, ఇమీడియట్లీ. ఓకే, కాలేజ్ పీరియడ్లో, ఆ పీరియడ్లో. సో ఈ ఫోటో చూసి ఇండస్ట్రీకి వచ్చేమని ఏమో మేబీ ఐ డోంట్ నో, మీరు అన్నట్టు ఏమో సీరియస్గా నేను ట్రై చేస్తుంటే అయ్యేవాళ్ళేమో.
ఇంకొక స్టార్ అయ్యేవాళ్ళు. అయ్యేవాడినేమో. ఎస్, డెఫినెట్గా. నెక్స్ట్ చాలా బాగుంది. ఈ పీరియడ్లో నాకు బాగా గుర్తండి, ఆ. అప్పుడు కమల్ గారు చాలా పెద్ద క్రేజ్. అవును. కొంతమంది కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఇదిగా ఉంటుంది, కమల్ హాసన్ లాగా ఉన్నావు, మెయిన్గా మీసాలు అయ్యేలా అనిపించేయి అనేవాళ్ళు నన్ను. అవును, అప్పుడంతా అంతే ఉండేవాళ్ళు కదా. భలే భలే మగాడివోయ్ నచ్చావు నా స్వామి ఓ. అప్పుడంతా లుక్ అదే ఆయన. హెయిర్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. అవును. నాన్నగారు ఇది మై ఫాదర్ అండి. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్ అండి, వెరీ హ్యాండ్సమ్. ఈస్ టు లుక్ లైక్ ఎన్ యూరోపియన్. చాలా బాగా హ్యాండ్సమ్. హిస్ హ్యాండ్ అండ్ హిస్ స్టైల్, హైట్ కూడా అండి. అండ్ హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. బట్ నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటి? ఈయన మై వైఫ్ ఫాదర్ అండి, నాగేశ్వరరావు గారని. ఓకే. ఈయన ఆ రోజుల్లో చీఫ్ మేకప్ ఆర్టిస్ట్. ఈయన పితామహుళ్లాగా ఈ మేకప్ దీనికి. ఈయన ఇంటికే వచ్చి అందరూ ఆర్టిస్టులు మేకప్, ఈయన ఇంట్లో బయట కూర్చుని ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈయన మేకప్ వేస్తే అప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడున్న హీరోయిన్స్కి, ఆ హీరోయిన్స్, హీరోలు, చాలా మంది ఆర్టిస్టులు అందరికీ నాగేశ్వరరావు గారు మేకప్ చేస్తారంటే ఒక స్పెషల్ ఇది ఉండేది. ఓకే. అండ్ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. యూ కెన్ సీ ఆ రోజులో ఆయన ద వే హీ డ్రెస్డ్ అండ్ ఆల్ దట్. సో ఈయన సెట్కి వెళ్దాం, హీరోయిన్స్ అందరూ ఇంటికి వచ్చి, అందరూ ఆర్టిస్ట్ ఇంటికి వచ్చి చేసుకుని వెళ్ళిపోవటం, సెట్కి వెళ్ళటం, సెట్లో కూర్చుంటే ఫస్ట్ ఎవరు వస్తే ఆ హీరోయిన్కి, ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్. అప్పుడు హీరోయిన్స్ వాళ్ళందరూ ముందు వెళ్దాం 4-5 వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయి కూర్చొని మార్నింగ్. ఎంత అందంగా చూపించేవాళ్ళు హీరోయిన్స్ ఆయన. అప్పుడు అంతా దెర్ ఇస్ అ గ్రేట్ ఇదండి మేకప్ డిపార్ట్మెంట్. అండ్ మేకప్ చేయటం అనేది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్కి ఇట్స్ వెరీ టఫ్ థింగ్. ఓకే. 50s ఆయన చూడండి అంత హుందాగా ఉన్నారు, ఆ కోటు. నెక్స్ట్